వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. ఇక లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఏంటో లుక్ వేసిద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, బాగున్నారండి? సో ఈ వీక్ మాకు లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ చూపించబోతున్నారు కదా, సో ఎలాంటి మోడల్స్? ఈ వీక్ అన్ని కూడా మనం డిఫరెంట్ పీసెస్ చూడబోతున్నాము న్యూ వెరైటీస్లలో. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు లెనిన్లో వస్తుంది అనమాట. లెనిన్ జూట్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజ్ ఇంకా సమ్మర్లో కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ బాగా లైక్ చేస్తున్నారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చారు. కాపర్ జరీ తోటి మనకి బోర్డర్ ఇచ్చారు. లెనిన్ జూట్ మీద అంతా కూడా మనకు ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. సారీ అంతా కూడా మనకి ఇలానే బాక్స్ స్టైల్ వచ్చాం. మొత్తం అంతా కూడా కాపర్ జరీ ఇచ్చిన చోట కూడా మనకు ఆరెంజ్ కలర్ ఫిల్ మళ్ళీ పింక్ కలర్ ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా మనకు సర్కిల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. పొలకోడ సర్కిల్ అంతా కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు. పళ్ళలో చూసినట్లయితే జస్ట్ మనకు కాపర్ జరీ తోటి పళ్ళు అనేది ఎండ్ చేశారు. మళ్ళీ మనకి ఆరెంజ్ కలర్ ఎడ్జ్ లో ఇచ్చారనమాట. ఓకే, దీని బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నామండి. 2 సైడ్స్ బార్డర్ అనేది యూజ్ చేస్తాము. లేదు కొంచెం మనం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పోల్కా డాట్స్ అలాగని వర్క్ చేయించుకుంటే ఇంకా హైలైట్ గా ఉంటుంది. ప్లెయిన్ గా ఉన్నా మనకి చాలా క్లాసీ లుక్ లో ఉన్న క్లాసీగా ఉంటుంది. కొంచెం మనం వర్క్ అని చేయించుకున్నాం అంటే ఇంకా రిచ్ గా అయిపోతుంది అనమాట. గ్రాండ్ ఫంక్షన్స్ కి, మ్యారేజ్ కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4300 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ శారీ, లెనిన్ శారీ అని చెప్పొచ్చండి. లెనిన్ లో మనకి చాలా కంఫర్ట్ గా ఉన్న శారీ. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 4300 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి మనకు బెనారస్ జార్జెట్ వస్తుందండి. బోర్డర్ లో చూసినట్లయితే ప్లెయిన్ గా కాకుండా వేవ్స్ అనేది మనకు స్టాండింగ్ వేవ్స్ లాగా మనకు కంటిన్యూ చేస్తూ వచ్చాం. పై బోర్డర్లు అంతా వీళ్ళ ప్లెయిన్ గా కాకుండా బంచెస్ అనేది కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా ఒక బొకే స్టైల్లో మనకు బంచ్ అనేది చాలా దగ్గర శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. పైన ఏదైతే మనం ఆన్లైన్ లో వేవ్ డిజైన్ చూసామో సేమ్ ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. పళ్ళకు మాత్రం మనకి వేరియేషన్ ఏమి ఉండదు. డిఫరెంట్ గా మనకు జరీ లైన్స్ అనేది ఒక 15 లైన్స్ మనకి కంటిన్యూ చేస్తారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2200 కి మనకి సారీ అవైలబుల్ ఉందండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, యాక్చువల్లీ ఇలాంటి సారీస్ అంటే చాలా మంది ఇష్టపడతారండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. జస్ట్ 2300 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ జార్జెట్ తీసుకొని బోర్డర్స్ అంతా కూడా మన ట్రెండ్ బోర్డర్స్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చాం అనమాట. కలర్స్ కూడా మనకు డిఫరెంట్ కలర్స్ అనేది తీసుకున్నాం. బ్లాక్ మీద రెడ్ కి యాష్ కలర్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ తోటి. బోర్డర్ లో చూసినట్లయితే కూడా మనకు కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. దీని మీద అంతా కూడా మనకి ఇన్నర్ లైన్ అంతా కూడా మనకి నెట్ యూస్ చేస్తూ బ్లాక్ బేస్ మీద దాని నుంచి మనకి అంతా కూడా రెడ్ కలర్ తోటి కట్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు ఒక బంచ్ అనేది చాలా గ్రాండ్ గా మనకు క్రీపర్ డిజైన్ అండ్ బంచ్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారు. బోర్డర్ అంతా మనకు 3 సైడ్స్ ఇదే బోర్డర్ రన్ అవుతూ వస్తుంది. దాని నుంచి మళ్ళీ మనకు గోల్డ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ సర్వెంట్స్ కి అంతా కూడా గోల్డ్ కలర్ తోటి మనకు అవుట్లైన్ అంతా కూడా వర్క్ ఇచ్చారనమాట. దీని మీద అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు సారీలో. బ్లౌజ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు రిచ్ లుక్ తోటి ఇచ్చాము. ఇట్ సైడ్ హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ లో తీసుకున్న కలర్ కాంబినేషన్ తోటి గ్రాండ్ గా ఇచ్చాం అనమాట. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ వస్తుందండి. 4950 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఫ్యాన్సీ వేర్ సారీ అండి. చాలా కంఫర్ట్ గా ఉన్న సారీ. యాక్చువల్గా ఫ్యాన్సీ వేర్ లో చాలా హెవీ సారీస్ ఉంటాయి, బట్ మనకి ఇంత రిచ్ లుక్ లో లైట్ వెయిట్ సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4900 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ లోనే మనకి ఇప్పుడు ఇవి లేటెస్ట్ డిజైన్స్ అండి. మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఫ్యాబ్రిక్ అనేది హైలైట్ గా తీసుకున్నాము. బోర్డర్స్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చాం. పైన వచ్చేసి మనకి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాం. అటు నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాం. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా ముగ్గు డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం అనమాట. హైలైట్ గా మనకు ముగ్గు డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి ఎల్లో, ఇంకోటి వచ్చేసి మనకి పింక్, ఇలా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి మళ్ళీ మనకు సర్వెంట్స్ కి అంతా కూడా మనకు జూట్ కలర్ తోటి మనకు యాడ్ చేస్తూ వచ్చాం అనమాట. సారీలు అంతా కూడా మనకు చాలా రిచ్ గా తీసుకున్నాము.
ఇదంతా మనకి వీవింగ్ లోనే వస్తుంది కదండి డిజైన్. చాలా హైలైట్ గా తీసుకున్నాను. పైన మనం ఎల్లో కలర్ బార్డర్ చూసాం కదా, కిందకి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. ఇట్ సైడ్ మనకి బార్డర్ లో తీసుకున్న కలర్స్ ఇస్తూ మధ్యలో అంతా కూడా జూట్ కలర్ తోటి మనకి యాడ్ చేస్తూ వచ్చారు. ఓకే అండి. దీని బ్లౌజ్ మనకి సారీలో సెల్ఫ్ కలర్, సారీలో ఇచ్చిన కాంబినేషన్ లోనే తీసుకున్నాం అండి. బ్లౌజ్ కూడా సేమ్ మనకు 2 సైడ్స్ బోర్డర్ అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఒకటి పింక్ ఒకటి ఎల్లో. మనకి కాంట్రాస్ట్ లో దీని కాస్ట్ వచ్చేసి మనకి 8500 అండి. ఇందులో కలర్స్ చాలానే ఉన్నాయి, కాకపోతే డిజైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అనమాట. ఆరగంస్ పట్టులోనే డిఫరెంట్ గా వచ్చేసారి ఇలా. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి చాలా డిఫరెంట్ శారీ అని చెప్పొచ్చు అండి. చాలా లైట్ వెయిట్ శారీ, సమ్మర్లో చాలా కంఫర్ట్ గా ఉన్న శారీ. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 8500 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉంది. సో ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్, లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి. అండ్ అలాగే మన ప్రజ్ఞ శారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఈ రెండు షాప్స్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి మనకు బనారస్ పట్టులోనే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంటుందండి. బార్డర్ మీద అంతా కూడా వేవ్ డిజైన్ ఇచ్చాం. బార్డర్ లో కూడా మనకు 3-4 వేరియేషన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం. వేవ్ డిజైన్ ఇస్తూ మిడిల్ లో ఇట్ సైడ్ మనకు పోల్కో డాట్స్ ఇస్తే దాంట్లో కూడా మనకి ఏంటంటే వేవ్ డిజైన్ లో లీఫ్ డిజైన్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. ఇదే ట్రెడిషనల్ బార్డర్ అని చెప్పొచ్చు మనకి ఇచ్చాం అనమాట. మిడిల్ లో చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా మనకు ఒక బంచ్ అనేది, మనకు ఒక ముగ్గు డిజైన్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. దాని మధ్యలో అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి గ్రాండ్ గా ఇచ్చారు. బాక్స్ స్టైల్లో మనకు చాలా రిచ్ గా తీసుకున్నాం. దీని మిడిల్ లో అంతా కూడా మనకు గోల్డెన్ కాపర్ ఇస్తూ కూడా బ్లూ కలర్ తోటి టచ్ అప్ ఇచ్చాం. అవుట్ లైన్ అంతా కూడా కొంచెం హెవీగా కనిపించేటట్టు. కింద బార్డర్ అనేది మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చాం. పైన వచ్చేసి మనం పైన ఏదైతే బార్డర్ చూస్తాం జస్ట్ ఆ బార్డర్ ఇస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకు ఫ్యాన్సీగా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఫ్లవర్ బంచెస్ ఇస్తూ ఇటు నుంచి మళ్ళీ మనకు లీఫ్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఓకే, మనకి ఫిల్స్ పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో చాలా హెవీగా కనిపిస్తుంటుంది. అంటే మనకి ఏదైనా మ్యారేజెస్ అలాంటి వాటికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది సారీ కూడా. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా ఓన్లీ మనకి జస్ట్ మ్యాంగో మోటీ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్, మనకు అవుట్లైన్ అంతా ఫిల్లింగ్ వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్ బంచెస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. ఇటు సైడ్ మళ్ళీ మనకు బోర్డర్ లో తీసుకున్న షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాము. బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నామండి. కలర్స్ చాలానే ఉన్నాయి, కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఇంత ప్యూర్ ఉన్న బనారస్ పట్టు వచ్చేసి మనకు 5200 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. బనారస్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 10,000 వరకు ఉన్నాయి. బట్ ఈ సారీ కూడా మనకి ఇలాంటి డిజైన్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, బట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 5200 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞ సారీ. మనకు కోటాలోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా హ్యూమన్ డాల్స్ అనేది హైలైట్ గా ఇచ్చాము. పై బార్డర్ చూసినట్లయితే పింక్ బార్డర్ ఇచ్చేస్తూ ఇక్కడ నుంచి హాఫ్ వరకు మనకు ప్లెయిన్ ఇచ్చాము. హాఫ్ నుంచి మళ్ళీ మనకు టిష్యూ యాడ్ చేస్తూ హ్యూమన్ డాల్స్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. ఇదైతే మనకి ఏదైతే వర్క్ ఉందో అదంతా థ్రెడ్డింగ్ తో ఉన్నా కానీ కూడా మనకి చాలా నీట్ గా ఎంబోజ్ అవుతుందండి. అంటే ఐస్ కానీ అలాగే ఏదైతే డిజైన్ ఉందో అదంతా నీట్ గా ఉంది. మనకి హైలైట్ గా ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా మనకి ఇలానే గ్రాండ్ గా ఇచ్చేసారు. కింద బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ అని చేశారనమాట. పళ్ళ పాటలో చూసినట్లయితే జస్ట్ మనకు పింక్ కలర్ యాడ్ చేస్తూ ఇటు సైడ్ గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. సాటిన్ బార్డర్ ఇస్తూ మధ్యలో ఇటు సైడ్ గోల్డ్ బార్డర్ ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకు సేమ్ మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చేసారండి. లేదు మనకు వచ్చి కాంట్రాస్ట్ అలాగా చేయించుకుంటే చాలా బాగుంటుంది పింక్ కలర్ తోటి. ఇది శారీలో అలానే రన్ చేస్తూ పింక్ కలర్ తోటి చేయించుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది. సో దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1850 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు రాజస్థానీలోనే క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ప్యూర్ క్రేప్ ఇచ్చేస్తాను. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా సన్నగా కనిపిస్తారు, చాలా నీట్ గా ఉంటుంది. సారీ వచ్చేసి మనకి బోర్డర్ లో చూసినట్లయితే జస్ట్ మనకు వేరియేషన్ కోసం మనకు గోల్డెన్ బార్డర్ ఇస్తూ దాంట్లో అంతా కూడా మన పైపింగ్ లో మొత్తం అంతా కూడా ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. అక్కడ నుంచి ఒక ఫ్లవర్ వరకు మనకు ట్రాన్ చేస్తూ మనకు వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. దీని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు బోర్డర్ పైన అనేది చాలా హైలైట్ గా ఇచ్చాం అనమాట. మల్టిపుల్ కలర్స్ తోటి మనకి మిర్రర్ అనేది ప్యూర్ బంజారా మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఈ 3 కలర్స్ తోటి మనకి హైలైట్ గా ఇచ్చాం అనమాట. బ్లాక్ బేసిక్ మీద ఈ కలర్స్ అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. బోర్డర్ మీద అంతా కూడా మళ్ళీ మనకి అక్కడక్కడ స్టోన్ వర్క్ అనేది బ్లాక్ బేస్ లో తీసుకున్నాం. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ రన్ చేస్తూ వస్తారండి. మిడిల్ లో మనకి ప్లెయిన్ గా కాకుండా ఆష్ కలర్ తోటి డైమండ్ డిజైన్ లోనే మనకు మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మనకి హాఫ్ వర్కే తీసుకుంటారు అనమాట. డైమండ్ డిజైన్ అనేది హాఫ్ లో వస్తుంది వేరియేషన్. బ్లౌజ్ అనేది చాలా కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి క్రేప్ లోనే తీసుకుని హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సేమ్ శారీలో ఇచ్చిన బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది మళ్ళీ బంచ్ అనేది హైలైట్ గా ఇచ్చాం అనమాట. బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్ బంచ్
కంచు చాలా గ్రాండ్ గా ఇచ్చాము. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3400 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకు 6-7 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఇంత మిర్రర్ వర్క్ ఉన్న చాలా లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3400 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి మనకు లెనిన్ జూట్ లోనే వస్తుందండి. ఫ్యాబ్రిక్ కాపర్ జరీ తోటి మనకు 2 బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఒకటి వచ్చేసి కాపర్ జరీతో వచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు ఆష్ కలర్ మీద మనకు హైలైట్ గా ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా లైట్ షేడ్ లో బోర్డర్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు డార్క్ కొంచెం మనకి ఎల్లోలోనే మస్టర్డ్ షేడ్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలానే లెనిన్ జూట్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకు పర్సన్స్ అనేది హైలైట్ గా ఇచ్చారు. రాణులు అనేది మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చేసారు. దీంట్లో కూడా మ్యూజికల్ ఇన్సిడెంట్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. అవునండి, ఒక మీరాబాయి స్టైల్లో అలాగే ఒక కచేరీ స్టైల్లో మనకి ప్రింట్ అంతా హైలైట్ గా ఇచ్చారనమాట. ఇలానంతా కూడా మనకి పర్సన్స్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాము. పైన ఏదైతే బార్డర్ చూసాము అదే బార్డర్ అనేది దీని నుంచి చూస్తూ మధ్యలో అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ మీద మనకు బోర్డర్ మీద హైలైట్ గా డిజిటల్ ప్రింట్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. దీని పళ్ళు కూడా మనం బోర్డర్ లో ఎక్కడైతే మనం మీరాబాయి సైజ్ చూసామో మ్యూజికల్ ఇన్సిడెంట్స్ అనేది చాలా గ్రాండ్ గా అలానే మనకి పళ్ళ పొట్లో కూడా హైలైట్ గా ఇచ్చారు. యాక్చువల్ గా ఇది ఏదైతే ప్రింట్ ఉందో అండి, ఆ ప్రింట్ అనేది మనకి న్యాచురల్ గా ఫొటోస్ లో ఎలా అయితే చూస్తామో ఆ ప్రింట్ అనేది అవైలబుల్ గా ఉంది ఇక్కడ. ఓకే, సో దీని బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి లైట్ కలర్ ఇచ్చేసారండి. సారీలో యూస్ చేసిన కలర్ తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా డిజిటల్ షేడ్ లో ఇచ్చారు. ఓకే, ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. ఫ్రెండ్స్ అనేది కూడా హైలైట్ గా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4600 పడుతుందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి సూపర్ డిజిటల్ ప్రింట్ ఉన్న శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4600 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అని, న్యూ మోడల్స్ అని ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి రెండు షాప్స్ లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి శారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు క్రేప్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు క్రేప్ లో తీసుకున్నాం అనమాట. వైట్ కలర్ అనేది చాలా రేర్ గా వస్తుంటుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చాము. పైన అంతా కూడా మనకు కాపర్ స్టైల్లోనే మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చాము. అవుట్లైన్ అంతా మనకు పైపింగ్ అంతా పింక్ కలర్ తోటి యాడ్ చేస్తూ వచ్చాము అనమాట. పీచ్ పింక్ తోటి మనకి ఇలానే 3 సైడ్స్ ఇదే బార్డర్ చేస్తూ వచ్చాము. మిడిల్ అంతా కూడా మనకు ఒక ట్రీస్ అనేది హైలైట్ గా ఇచ్చామండి. ఆ ట్రీస్ కూడా ఏంటంటే మనకు గ్రాండ్ లుక్ తోటి తీసుకున్నాం, థ్రెడ్ వర్క్స్ తోటి. మనకు పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్, క్రీమ్ కలర్ యాడ్ చేస్తూ మనకు ట్రీస్ అనేది చాలా దగ్గర ఇలానే మనకు బంచెస్ అంతా కూడా మనకు చాలా రిచ్ గా ఇచ్చాం అనమాట. సారీలు అంతా కూడా ఇలానే రన్ ఇదే హెవీనెస్ అనేది వచ్చేస్తుందండి. ఫ్రిల్స్ లో కూడా మనకు జస్ట్ హాఫ్ వరకే మనకు ఫ్రిల్స్ పార్ట్ లో వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. సేమ్ బార్డర్ కూడా అదే రన్ చేస్తూ వచ్చాం. సారీలు ఇచ్చిన బార్డర్ రన్ చేస్తూ జస్ట్ మనకు ఫ్రిల్స్ పార్ట్ లో మనకు వేరియేషన్ ఏంటంటే హాఫ్ వర్క్ అనేది మనకు ప్లైన్ గా ఇచ్చాం. సారీ అంతా అయితే మనకి ఏదైతే లేస్ తీసుకున్నా మనం షోల్డర్ పార్ట్ లో అదే షోల్డర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. చాలా రిచ్ గా ఇచ్చాం అనమాట. ఏంటంటే మనకు సింగిల్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకు కొంచెం బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తూ ఉంటుంది, మనకు కంఫర్ట్ గా అనిపిస్తుందని. ఇది వచ్చేసి మనకు ప్లైన్ లోనే తీసుకున్నామండి. సేమ్ మనకు వైట్ కలర్ తోటి ఇచ్చాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే సేమ్ మనకు సారీలో ఇచ్చిన బోర్డర్ తీసుకున్నాం. లేదు మనం పీచ్ కలర్ అలాగని కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. సారీ కూడా కంఫర్ట్ గా ఉంటాయండి. ఇలాంటి సారీస్ మనకి సమ్మర్ వేర్ చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వెయిట్ కూడా ఉండదు, కంఫర్ట్ గా ఉంటుంది. దీంట్లో కూడా ఇది కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3600 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3600 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ, చాలా లైట్ వెయిట్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు కంచిపట్లో ఇచ్చామండి. కంచిపట్లో అంతా కూడా మనం రెడ్ కలర్ లో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే రెడ్ కలర్ అంటే చాలా మంది బాగా లైక్ చేస్తూ ఉంటారు. ఫొటోస్ కి, వీడియోస్ కి చాలా బాగా వస్తుంది. మ్యారేజ్ పర్పస్ కి కూడా బ్రైట్ చాలా బాగుంటుంది అనమాట. బార్డర్ చూసినట్లయితే కూడా మనం లైట్ పీచ్ కలర్ లోనే లైట్ షేడ్ లో తీసుకున్నాం. బార్డర్ మీద అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇస్తుంది. దాని నుంచి అంతా కూడా మనకు ట్రన్ డిజైన్ అనేది చాలా రేర్ గా ఇచ్చాం అనమాట. పీచ్ కలర్ మీద మనకు ట్రన్స్ అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. దాని నుంచి అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ గా ఇచ్చామండి. బోర్డర్ పై నుంచి అంతా కూడా మనకు డిజిటల్ బోర్డర్ మీద అంతా కూడా మనం హైలైట్ గా ఇచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి మనకు గ్రీన్ మీద అంతా కూడా మనకు మ్యాంగో మోటివ్ డిజైన్ అంతా చాలా గ్రాండ్ గా ఇచ్చాం అనమాట. టెంపుల్ యాడ్ చేస్తూ మనకు ప్లైన్ గా కాకుండా హైలైట్ గా ఇచ్చామండి. ప్లైన్ గా కాకుండా మనకు చాలా రిచ్ గా తీసుకున్నాం అనమాట.
రెడ్ కలర్ తోటే మనకు మొత్తం అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇస్తూ దాని నుంచి అంతా కూడా మనకు పికాక్ రియల్ పికాక్ అయితే మనకి ఎలా ఇచ్చినట్టు ఉంటుందో సేమ్ అలానే మనకు రియల్ పికాక్స్ అనేది తీసుకున్నాం. ఈ వేవ్ డిజైన్స్ లో కూడా మనకు అక్కడక్కడ ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న బూటీస్ అనేది మనకు హైలైట్ గా ఇచ్చాం అనమాట. చిన్న బూటీస్ మనకు క్యూట్ గా ఇచ్చాము. సారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో కనిపిస్తాయండి, డార్క్ అండ్ లైట్. డార్క్ అండ్ లైట్ తోటి మనకు ఫినిషింగ్ అంతా కూడా ఇలానే హైలైట్ గా ఇచ్చాము. కింద బార్డర్ కూడా మనం పైన ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చాము. 2 సైడ్స్ మనకి ఇదే బార్డర్ రిచ్ గా ఇస్తారనమాట. దీని పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఓకే, మనకు పళ్ళు కూడా మనకు లైట్ షేడ్లో ఇచ్చాం అనమాట. ఎల్లో షేడ్లోనే మనకు లైట్గా ఇచ్చేసాము. దీంట్లో అంతా కూడా మనకు పికాక్స్ అనేది మనకు నాట్యం చేస్తున్నట్టు డిఫరెంట్ స్టాల్లో ఇచ్చారు. మనకు బార్డర్స్లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు అనమాట. రోజ్ బంచెస్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చామండి. ప్లెయిన్ చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ అనేది పింక్ వేరియేషన్ చూపిస్తూ హైలైట్గా ఇచ్చాము. బోర్డర్స్ వచ్చేసి మనకు 1 బార్డర్ అనేది సారీ అంతా కూడా 2 బార్డర్స్ యూస్ చేస్తాం కదా. బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకు 1 బార్డర్ అనేది హైలైట్గా ఇచ్చాం. ఓకే, మనం దీనికి పింక్ కలర్ ఉన్న బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ అలాంటివి చేయించుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. లేదన్నా గ్రీన్ కూడా బార్డర్లు అంతా కూడా గ్రీన్ ఉంది కాబట్టి అలా కాంట్రాస్ట్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 3400కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ యాక్చువల్గా మ్యారేజ్ పర్పస్కి కంఫర్ట్గా ఉన్న సారీస్ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3400 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్. దీంట్లో మనకు 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారండి. పైన అంతా మనకి లెనిన్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కూడా పట్టు బోర్డర్ ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్ తోటి పాపింగ్ అంతా కూడా మనకు గోల్డెన్ పాపింగ్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా ఆరెంజ్ ఇచ్చారు. ఈ లెనిన్ లో అంతా కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా వేవ్స్ హైలైట్ అవుతూ వచ్చాయి. కింద బోర్డర్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. కింద బోర్డర్ అంతా కూడా మనకు కంచి ఆరగంజా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ మీద అంతా కూడా బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనకు చాలా రిచ్ గా ఇచ్చారు. డిజిటల్ కలర్స్ అన్ని కూడా మనకి యూస్ చేస్తూ వచ్చారు. మొత్తం ఫ్లవర్ గా హైలైట్ గా లీఫ్ డిజైన్స్ కంతా కూడా మనకు సిల్వర్ ఇచ్చారు అండ్ గోల్డ్ ఇచ్చారు. ఇలా మనకి లీవ్స్ కంతా కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు అనమాట. క్రీపర్స్ కి మాత్రం మనకి జస్ట్ గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. పై బోర్డర్ అంతా మనం ఆరెంజ్ కలర్ చూసాం కదా. కింద బోర్డర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకు పట్టు బోర్డర్ లోనే పింక్ కలర్ అనేది యూస్ చేస్తారు. సేమ్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. చాలా హెవీగా ఉంటుంది అనమాట. పార్టీస్ కి వాటికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఈవినింగ్స్ వాటికి కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. బోర్డర్ పళ్ళ పాటు చూసినట్లయితే జస్ట్ మనకు గోల్డెన్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు బోర్డర్ ఏదైతే 2 కలర్స్ యూజ్ చేస్తామో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అదే ఇస్తూ ఇటు సైడ్ అటు సైడ్ ఎడ్జ్ లో మనకు మిడిల్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది రన్ చేస్తారు. స్టైల్లో రన్నింగ్ అవుతుంది. సో దీని బ్లౌజ్ అండి, బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు సేమ్ సారీ కలర్స్ యూస్ చేస్తాము అదే ఇచ్చేసారు ఆరగంజాలోనే. ఓకే, సో ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి. కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 9400 పడుతుందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి దీంట్లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. చాలా కంఫర్ట్ శారీ అని చెప్పొచ్చు. ప్యూర్ లెనిన్ కూడా ఉంది దీంట్లో. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 9400 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞా సారీస్లో సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్లో ఇస్తారండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు క్రష్ షేడ్ లో వస్తుంటుంది. అవునండి, మొత్తం అంతా కూడా బోర్డర్ లో చూసినట్లయితే కూడా మనం హైలైట్ గా ఇచ్చాం అనమాట. మొత్తం అంతా కూడా గ్రాండ్ లుక్ తోటి తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు మిర్రర్ అనేది చాలా రిచ్ గా ఇచ్చారు. అది కూడా మనకు గోల్డెన్ మిర్రర్ ఇచ్చారు. దాంట్లో వచ్చి మళ్ళీ మనకు పల్ వర్క్ అనేది ఇచ్చారు. ఒక బాక్స్ స్టైల్ మనకు ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు ఆకృతి వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట. ఇదంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో మనకు పల్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో రిచ్ గా ఇస్తారు. దాంట్లో అంతా కూడా మనకు పిటాయ్ వర్క్ అనేది కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మనకు షోల్డర్ పార్ట్ అనేది ఇలా రిచ్ గా ఇచ్చేసారు అనమాట. ఇక్కడ నుంచి అంతా కూడా మనకి స్టాండింగ్ లైన్ లోనే పీచ్ కలర్ మీద అంతా కూడా స్టాండ్ చేస్తూ లైట్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా లేస్ మనకు గోల్డెన్ లేస్ అనేది యాడ్ చేస్తూ దాంట్లోంచి మళ్ళీ మనకు ఆ వర్క్ అనేది మనం పైన అయితే షోల్డర్ పార్ట్ లో చూస్తాం రిచ్గా. ఇక్కడ వచ్చేటప్పుడు మనకు 3 బంచెస్ స్టైల్ ఇచ్చాం అనమాట. బోర్డర్ కూడా సేమ్ అలానే రన్ చేస్తూ వచ్చాం. పైన చూసిన బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ దానిపై నుంచి మనకు హైలైట్ గా ఇచ్చాం బోర్డర్ మీద అంతా కూడా. సేమ్ మనకు 3 సైడ్స్ మనకు పళ్ళు కూడా కింద బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ అదే పళ్ళు అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చారు. కంటిన్యూ అవుతూ వస్తుంది. దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి, గోల్డ్ కలర్ తోటి ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ గానే ఏంటంటే మనకు బోర్డర్లు అంతా కూడా గోల్డెన్ యూస్ చేస్తాం కదా. ఈవినింగ్స్ పార్టీస్ కల్లా కూడా చాలా బాగుంటుంది సారీ. బోర్డర్ లో చూసినట్లయితే కూడా మనకు బ్లౌజ్ వచ్చేసి జూట్ క్లాత్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే మనకు సేమ్ మనకు సింగిల్ బోర్డర్ అనేది ఇచ్చారు. మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు.
ఓకే మనకి శారీ కూడా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ గా స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అండ్ వైట్ కలర్ బ్లౌజ్ సింగిల్ పళ్ళు అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా ఇచ్చాం కాబట్టి సింగిల్ పళ్ళు అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ సారీ. దీంట్లో కూడా మనకు కలర్స్ చాయిస్ కలర్స్ కూడా మనకు 3-4 కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది, 3400కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న శారీ పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు అండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 3400 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్లో వస్తుందండి. క్రీమ్ బేసిక్ మీద అంతా కూడా మనకు పింక్ కలర్, మన క్రీమ్ బేసిక్ మీద వచ్చేసి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. బోర్డర్లో కూడా మనకు ఆ 2 కలర్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. క్రీమ్ బేసిక్ మీద అంతా బ్లూ గ్రీన్ కలర్ తోటి మిడిల్ అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్ ఇచ్చాము. కిందకి వచ్చేటప్పటికి మనకు బోర్డర్లో హైలైట్గా ఇచ్చాం అనమాట. థ్రెడ్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా తీసుకున్నాం. చిన్న బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది చాలా రిచ్గా ఇచ్చాం. సారీలో తీసుకునే కలర్స్ అనేది బ్లూ అండ్ గ్రీన్ కలర్ తోటి మనకు థ్రెడ్ వర్క్ అనేది మనకి హ్యాండ్ వర్క్ అనేది హైలైట్గా ఇచ్చాం. ఫిల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో హైలైట్గా ఇచ్చాం. సో దీని పళ్ళు కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. బ్లూ కలర్ మళ్ళీ కాంట్రాస్ట్ తోటి మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసాము. బోర్డర్ కూడా సేమ్ మనకి అలానే రన్ చేస్తూ వచ్చాం అనమాట. బోర్డర్ చూసాము అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. అంటే ఇవి డైలీ యూజ్ కి అలా కూడా చాలా బాగుంటుందండి, ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 1250 పడుతుందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఆఫీస్ వేర్ కి కానీ ఇంట్లో కంఫర్ట్ గా ఉండే శారీస్ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1250 రూపీస్ కి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకు బనారస్ పట్టులో వస్తుందండి. ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇంక్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. బోర్డర్ అంతా కూడా మనకు రెడ్ కలర్ తోటి ఇచ్చారు. దీని మిడిల్ అంతా కూడా గోల్డెన్ ఇస్తూ వేవ్ డిజైన్ ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు పోల్కో డాట్స్ అనేది ఇచ్చారు. బోర్డర్ మీద కూడా 3 వేరియేషన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మిడిల్ లో మనకు ప్లైన్ గా కాకుండా చిన్న చిన్న బుటీస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట. గోల్డెన్ తోటి చిన్న బుటీస్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు సర్వెంట్స్ కి అంతా కూడా పింక్ కలర్ తోటి చిన్న గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ కింద బోర్డర్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చామండి. రెడ్ కలర్ తోటి మనకు మొత్తం అంతా కూడా వేవ్ డిజైన్ ఇచ్చాం. ఇటు సైడ్ మనకు ఫ్యాన్సీగా బోర్డర్స్ అనేది మనకి రన్ చేస్తూ వచ్చాం. పైన చిన్న బోర్డర్ రన్ చేస్తూ దానిపై నుంచి అంత వేవ్ ఇచ్చాము. దానిపైన స్మాల్ గా మళ్ళీ ఒక బోర్డర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. ఓకే మనకి సారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో కొంచెం హెవీగా బోర్డర్ అని చెప్పొచ్చు. ఓకే దీని పళ్ళు అండి పళ్ళు కూడా మనకు హైలైట్ గానే ఇచ్చారు. మొత్తం అంతా కూడా కింద బోర్డర్ లో యూస్ చేస్తున్న వేవ్ డిజైన్ అనేది కాపర్ జరీ మీద అంతా కూడా వేవ్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. స్మాల్ వేవ్స్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇటు సైడ్ మళ్ళీ మనకు ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చారు. ఎడ్జ్ లో కూడా మనకు అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. దీని బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అనమాట. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే మనకి ఇంత రిచ్గా ఉన్న సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. బెనారస్ పట్టు అంటే మనం మాక్సిమం 10,000 అబో అలా చూస్తుంటాం కదా, ఇది మనకు 5200కి ఇంత రిచ్గా ఉన్న సారీ మనకి అవైలబుల్ లో ఉంది. కలర్స్ ఉన్నాయి, ఇందులో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ బనారస్ లో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 5200 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అని, న్యూ మోడల్స్ అని, మ్యారేజ్ పర్పస్కి కానీ హోమ్ పర్పస్కి కానీ ఇలాంటి శారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి 2 బ్రాంచెస్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైస్కి సమ్మర్ వేలో చాలా కంఫర్ట్ శారీస్ చేయించినందుకు థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞా శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ సమ్మర్ వేర్కి కూడా చాలా కంఫర్ట్గా ఉన్న శారీస్ అని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి తప్పకుండా ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.